కదా ఇలా ఈ కన్సిస్టెన్సీలో వేపుకోండి. దీంట్లోకి 2 గిద్దలున్నర ఓన్లీ చిల్లీ పౌడర్ అనమాట. ఈ కారాన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఉప్పు ఆల్రెడీ చింతపండు ఉడకబెట్టేటప్పుడు ఉప్పు కూడా అందులోనే వేసాం కాబట్టి దాన్ని వేసేసుకోవాలి. ఇప్పుడు కారం కొంచెం ఎక్కువైనా తక్కువైనా కరెక్ట్ కొలతలండి. ఒక మానకి ఉసిరికాయలకి 2 గిద్దలున్నర కారం, 2 గిద్దల ఉప్పు, 1/2 కిలో చింతపండు కరెక్ట్గా సరిపోతాయి. కారం వేసిన తర్వాత మళ్ళీ మనం ఉడకబెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా ఇందులో వేసేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఇంకా పులుపు ఎక్కువ అవుతుంది అలా ఏమి ఉండదు, కరెక్ట్ కొలతలు సరిపోతాయి. ఇవైతే మొత్తం కలుపుకోవాలి ఇలాగా. కొంచెం కొంచెం అంటే కారం పొడిగా ఉంటుంది కాబట్టి ఇలా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మొత్తం కలుపుకున్నాము. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఈ పద్ధతిలో ట్రై చేసి చూడండి, మీకే అర్థమైపోతుంది ఎంత బాగుందంటే. మనకి స్టోరు అలానే ఉంటుంది. ముక్కలు కూడా బాగా ఉడికేంత వరకు ఆయిల్లో వేపుతాం కదా, ఆయిల్లో అయితే ప్రాపర్గా వేపుకోవాలండి. మీకు స్టోర్ ఉండాలి అంటే ఖచ్చితంగా ఇలా డీప్ ఫ్రై చేసుకోవాల్సిందే ఉసిరికాయలను అయితే. సో మొత్తం ఇలా కలిపేసుకోవాలి. చూసారు కదా ఎంత థిక్గా ఇట్లా. ఇది కొంచెం ఒక 5-10 మినిట్స్ తర్వాత ఇంకా బాగా రెడ్గా అంటే ఆయిల్ అదంతా పీల్చేసుకొని కారం ఈ ఉసిరికాయల నుంచి బాగా థిక్ కలర్లో కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇది పక్కన పెట్టేసి ఆయిల్ హీట్ పెట్టుకొని దీంట్లో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఇవన్నీ కూడా వేయించుకొని తీసుకొచ్చేసి ఈ పచ్చడిలో వేసేసేయండి. మొత్తం పోసేసి కలిపేసుకోండి. అంతే అండి, మనకి ఉసిరికాయ పచ్చడి అయితే వేడివేడిగా రెడీ అయిపోయింది. ఇంకా మనం దాన్ని పెట్టిన డే నుంచే తినేస్తాం అనమాట. అది కలుపుతుంటేనే మనకు అంత నూరు ఊరిపోతూ ఉంటుంది, అంత బాగుంటుంది అనమాట ఈ పచ్చడి అయితే. డెఫినెట్గా ట్రై చేయండి. ఇంక ఇది మొత్తం కలుపుకున్నాం అంటే మనకు పచ్చడి అంతా కూడా రెడీ అయిపోయినట్టే. ఇంకా తీసేసుకొని ఆ డబ్బాలో పెట్టుకొని రిమైనింగ్ పికిల్నంతా కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. 1 ఇయర్ వరకు మనకు అలానే స్టోర్ ఉంటుంది. మరీ వేపుకోకపోతే కనుక 1 మంత్ అట్లానే వెంటనే బూజు వచ్చేస్తుంది. సో పచ్చడి అయితే మనకు రెడీ అయిపోయింది. ఇంకెందుకంటే ఆలస్యం, ఇంకా వేడివేడిగా రుచి చూడడమే అనమాట ఆలస్యం. ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఉసిరికాయ పచ్చడి అయితే మనకి రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. సో పచ్చడి అంతా రెడీ అయిపోయిన తర్వాత అసలు టేస్ట్ చేయకుండా ఉంటామా, ఇంకా వెంటనే మా అమ్మ కొంచెం అన్నం వేసుకొచ్చేసి బాగా కలిపేస్తుంది అనమాట. కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళు థిక్గా కలిపేసుకోండి.